డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్లో అర్హులైన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవాలంటూ దివ్యాంగ డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 16 జిల్లాల అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగినా తమకు సమాచారం లేదంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగ డిఎస్సి అభ్యర్థులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కానీ ప్రత్యేక విధుల్లో ఉన్నటువంటి తమ సర్టిఫికేట్లు పూర్తిగా వెరిఫికేషన్ చేయట్లేదు, అధికారులు కూడా పిలవట్లేదంటూ కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. మనతో పాటు డిఎస్సి అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు కూడా వారి సమస్యలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటమ్మా? సార్, నా పేరు మలిహా సార్. ఏంటి మీ సమస్య ఏంటి? ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? యాక్చువల్లీ మేము జూలై 28 రోజు ఎగ్జామ్ రాసాము స్పెషల్ డిఎస్సి. దాని తర్వాత సెప్టెంబర్ 30 రోజు మాకు రిజల్ట్ వచ్చింది, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. దాని తర్వాత సీఎం సార్ మాకు అక్టోబర్ 9 రోజు ఆర్డర్ కాపీ రిలీజ్ చేస్తాము, అంతవరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. నార్మల్ ఎస్జిటి, నార్మల్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, అలాగే స్కూల్ అసిస్టెంట్కి వెరిఫికేషన్స్ అవుతున్నాయి. కానీ ప్రత్యేక విద్య వాళ్ళకి ఇప్పటివరకు మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమంటున్నారు, మేము ఒకవేళ వెళ్తే మాకు అసలు ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు మేము ఎలా అసలు మాకు సర్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఎవ్వరికి క్లారిటీ లేకుండా మమ్మల్ని ఎటు కాకుండా చేస్తున్నారు. మరి మాకు కూడా ఉంటుంది కదా, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా మాకు కూడా రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత మాకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి పిలవాలి. ఇప్పుడు మేము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ టెలిఫోన్ భవన్లో ఉన్న డిఎస్సి ఆఫీస్లో వెళ్తే అక్కడున్న ఆఫీషియల్స్ కూడా మాకు స్పందించడం లేదు. నిన్న నైట్ నుంచి మేము వెళ్తూ ఉన్నాము, కానీ వాళ్ళు డోర్స్ లాక్ మరీ చేసుకొని ఉండి మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ లేకపోతే మా పరిస్థితులు ఏంటి? మాలాంటి దివ్యాంగుల పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ పెట్టినందుకైనా మాకు రిజల్ట్స్ వచ్చాయి, మాకు వెరిఫికేషన్ లేకపోతే మేము ఎలా మాకు జాబ్స్ వస్తాయి? మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాము. ఇక్కడున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కొక్కరు ఫస్ట్ ర్యాంక్ ఉంది, నాదేమో సెకండ్ ర్యాంక్ ఉంది హైదరాబాద్ పొజిషన్లో. మరి ఇలాంటి వాళ్ళ ర్యాంక్ వచ్చిన మేము ఇంత కష్టపడి చదివి దివ్యాంగ పిల్లలకు సేవ చేయడానికి ఉంటే ప్రభుత్వం మాకు స్పందించకపోతే మా సిచ్యువేషన్స్ ఏంటి? మరి కొంతమంది ఉన్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? చాలా వరకు కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ స్పెషల్ గ్రేడ్కు సంబంధించినటువంటి ఏవైతే పిలవట్లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవట్లేదు. ఏ జిల్లాలకు ప్రాబ్లం ఉంది, ఏమంటున్నారు? సార్, ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో పిలవట్లేదు. మేము అధికారులను పోయి కలిస్తే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీని పోయి కలిసాము. మాకేం తెలియదండి, మాకు కూడా ఏం తెలియదు, మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. అక్కడ డిఓలను అడిగితే మాకు పైనుంచి రాలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల మేము అందరూ ఆందోళనలో గురైపోతున్నాం సార్. మాకు ఏంది చెప్పట్లేదు, ఎక్కడ ఆగిపోయింది, దేని ప్రాబ్లం అనేది కూడా అడిగితే మాకేం తెలియదు అని ప్రతి ఒక్క అధికారి కూడా దాడేసుకుపోతున్నారు. ఏంటమ్మా మీ డిమాండ్ ఏంటి? ఒకవేళ కనుక ప్రభుత్వం మిమ్మల్ని పిలవకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండవు? మాకైతే ఫస్ట్ అయితే వెరిఫికేషన్ జరగాలి సార్. మాకైతే 1:3 లిస్ట్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేము అది డిమాండ్ చేస్తున్నాం సార్. 1:3 లిస్ట్ మాకు కావాలి. ఇలాగే 16 డిస్ట్రిక్ట్స్ దాకా కొన్ని 1:3 లిస్ట్ కూడా ఇంకా ఇవ్వలేదు సార్. మాకు వెరిఫికేషన్ జరగాలి. మరి మేము కూడా ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు సార్ చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోవాలని ఆశతో ఉన్నాము. మరి మేము తెలంగాణ బిడ్డలమే, మమ్మల్ని ఇట్లా బాధపెట్టడం కన్నా సార్ తొందరగా మాకు ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. అటు విద్యాశాఖ అధికారులను కలిసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తమకు సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులుగా తమను సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా తమ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా తమకు జాబులు ఇవ్వాలంటూ కూడా డిఎస్సి అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.